సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రాతిపదికం చేసి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. సో 2018లో నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్ష ఏదైతే ఉందో అది మనకి 450 మార్క్స్కి ఉండేది. సో ఈ 450 మార్క్స్లో భాగంగా అప్పుడు ఫస్ట్ ర్యాంకర్కి 328 మార్క్స్ రావడం జరిగింది. సో ఈ అంశాలను బేస్ చేసుకొని ఉంటే ఈ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎంతవరకు రావచ్చు అంటే 225 నుంచి 235 మార్క్స్ మధ్యలో గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్కి మార్క్స్ రావడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. ఎందుకంటే ఒకటి ఈజీగా ఉంది, ట్రిక్కీగా ఉంది. సో ఎవరికైతే కాన్ఫిడెంట్గా సమాధానాలు పెట్టి ఉంటారో వాళ్ళు చాలా వరకు మంచి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈ 225, 235 మార్క్స్ మధ్యలో హైయెస్ట్ స్కోర్స్ అయితే ఉంటాయి. సో మనకి హైయెస్ట్ స్కోర్స్ అనేది మ్యాటర్ కాదు, మనకి ఏంటి మ్యాటర్, మనం కట్ ఆఫ్లో ఉంటామా లేమా అనేదే మ్యాటర్. కాబట్టి ఏ విధంగా కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో మేజర్గా చూసుకుంటే జనరల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, అలానే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ జస్ట్ ఇది రఫ్గా వేయడమే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం నా యొక్క అజంప్షన్ మాత్రమే, ఇదే ఫైనల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫైనల్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కొన్నిసార్లు ఈ అజంప్షన్స్లో రైట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. ఈవెన్ ఈ కట్ ఆఫ్స్ కంటే తక్కువగా కూడా స్కోర్ చేసిన వాళ్ళకి 1:2 రేషియో సిపిటికి పిలవడానికి కూడా స్కోప్ ఉంటుంది. రైట్, మేజర్గా జనరల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే 180 +or-5 ఉండొచ్చు. అలానే ఫీమేల్కి అయితే 178 +or-5 ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈజీగా, ట్రిక్కీగా, మోడరేట్గా, డిఫికల్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా నా అనాలిసిస్ని బేస్ చేసుకొని ఈ అజంప్షన్ అనేది చేయడం జరిగింది. రైట్, బీసీఏకి అయితే 165 +or-5, అలానే ఫీమేల్కి అయితే 160 +or-5 ఉండొచ్చు. బీసీబీకి అయితే 170 +or-5, ఫీమేల్కి అయితే 165 +or-5 ఉండొచ్చు. బీసీడీకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, 172 +or-5, ఫీమేల్కి అయితే 165 or 160 +or-5. సో దట్ ఇక్కడ 150 నుంచి 165 మధ్య ఉన్నటువంటి వాళ్ళకి స్కోప్ అనేది ఉండదు. అలానే బీసీఈ అయితే 170 +or-5, 168 +or-5 ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్కి సేమ్ లైక్ బీసీఈకి, బీసీబీకి ఏ విధమైనటువంటి కట్ ఆఫ్ ఉంటుందో అలానే ఉంటుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా వరకు ఇప్పుడిప్పుడే అందరూ కూడా దీని మీద అవగాహన రావడం, దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సేమ్ లైక్ బీసీబీకి, బీసీకి ఏ విధమైనటువంటి కట్ ఆఫ్ ఉంటుందో దగ్గరలోనే ఉండటం జరుగుతుంది. రైట్, ఆ తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే 155 +or-5, అదే ఫీమేల్కి అయితే 150 +or-5 ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ డిక్రీజ్ అయినది కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఎస్టీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ 150 +or-5, 145 +or-5 ఫీమేల్కి ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఈవెన్ కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ అనేది కూడా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేసు ఎవరు కూడా ఎలిజిబిలిటీ లేదు, సో ఒకరో ఇద్దరు దానికి ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి, అప్పుడు కట్ ఆఫ్ ఇంకా తగ్గిపోవడానికి స్కోప్ ఉంటుంది.